శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ పార్టీ నేత కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఫిబ్రవరి 28న వైఎస్ఆర్సీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె వైఎస్ జగన్ కలిశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, పేదల సంక్షేమం కోసం వైఎస్ జగన్ చేస్తున్న కృషి, ఏడాదికి పైగా ఆయన చేసిన పాదయాత్రను కిల్లి కృపారాణి కొనియాడారు. చంద్రబాబు బీసీలను మోసం చేస్తే వైఎస్ జగన్ అభ్యున్నతికి పాటుపడుతున్నారని అన్నారు. ఒక బీసీ నేతగా వైఎస్ జగన్ ప్రకటించిన బీసీ డిక్లరేషన్పై హర్షం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. కిల్లి కృపారాణి శ్రీకాకుళం జిల్లాలో బలమైన కళింగ సామాజిక వర్గానికి చెందిన మహిళా నేత. డాక్టర్ అయిన కిల్లి కృపారాణి 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో 4 సార్లు ఎంపీగా గెలిచిన ఎర్రన్నాయుడిపై భారీ మెజార్టీతో గెలుపొందారు. కేంద్ర సమాచార టెలికమ్యూనికేషన్ల మంత్రిగా పనిచేశారు. గారిని కలుస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్షర క్రమంలోనే కాదు, అభివృద్ధిలో అగ్రగామిగా నిలవాలన్న జగన్మోహన్ రెడ్డి గారి ఆకాంక్షకు ఆకర్షితురాలనై స్వతంత్ర భారతావనంలో స్వాతంత్ర్యం అనంతరం ఏ ఒక్క రాజకీయ పార్టీ నాయకుడు చేసే పాదయాత్ర కూడా ఈ విధంగా విజయవంతం అవ్వలేదు. సుమారు 3600 కిలోమీటర్ల పాదయాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారు తానేమిటో రాష్ట్ర ప్రజలకు ఆవిష్కృతం అవటమే కాకుండా నిరంతరం అనునిత్యం ప్రజల మధ్యలోనే ఉండి ప్రజా సమస్యలు తెలుసుకొని రాష్ట్రాభివృద్ధికి వారు పడుతున్న తపనకు ఆకర్షితురాలై వారితో కలిసి వారిని ముఖ్యమంత్రి చేయటానికి నా వంతుగా నా సహకారాన్ని అందించడం కోసం, ఆ విధంగా అందిస్తాను అని తెలియచేయటం కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిలో కలవటం అయింది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నా చేరిక అన్నది రేపు ఫిబ్రవరి 28వ తారీఖు అమరావతిలో చేరాలని నిర్ణయించుకున్నాను. అదే మాట జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలియచేయడం జరిగింది. ఒక బీసీ నేతగా, సుమారు 50% పైబడే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న బీసీ నేతగా గడిచిన కాలంలో మనం చూసాం. గడిచిన కొన్ని దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ బీసీ నాయకులను ఉపయోగించుకుని, బీసీలను వాడుకొని, ఓట్ బ్యాంక్గా వాడుకొని వారు అధికారం చేపట్టి బీసీలను పక్కన పెట్టే విషయాన్ని మనం గమనించాం. కానీ నేడు జగన్మోహన్ రెడ్డి గారు బీసీ గర్జనలో వారు బీసీ డిక్లరేషన్స్ మనం విన్నాం. బీసీ ఉపరణాళిక చట్టబద్ధత కల్పిస్తానని, బీసీలకు ప్రతి ఏటా, బీసీ సంక్షేమానికి ప్రతి ఏటా 15,000 కోట్లు, సుమారుగా 5 సంవత్సరాల కాలంలో 75,000 కోట్ల రూపాయలు బీసీ సంక్షేమానికి నేను ప్రయోజనం చేకూర్చే విధంగా, బీసీలను ప్రయోజనం చేకూర్చే విధంగా, బీసీలను సామాజికంగా, ఆర్థికంగా వారిని నిలబెట్టే విధంగా, తలెత్తుకుని తిరిగే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను చేస్తాను వారని చెప్పడం జరిగింది. ప్రతి కులానికి వారు చెప్పారు ఒక మాట, ఒక చక్కనైన మాట చెప్పారు. భారతదేశ సంస్కృతి సాంప్రదాయం, బీసీలంటే వెనుకబడిన తరగతుల వారే కాదు, బీసీలంటే భారతదేశ సంస్కృతి సాంప్రదాయం, భారతదేశం యొక్క కల్చర్ ప్రపంచ దేశాలకు తెలియపరచాలి అంటే బీసీలు అవసరం. తినే తిండి దగ్గర నుంచి పడుకునే పరుపు వరకు, ఎక్కే బండి దగ్గర నుంచి ఉండే ఇళ్ళు వరకు బీసీలను వాడుకుంటున్నారే తప్పితే గడిచిన కాలంలో ఎవరూ బీసీలకి సముచిత స్థానం ఇవ్వలేదు. ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రిని అయిన తర్వాత బీసీలను నేను చూస్తానని చెప్తూ ప్రతి ఒక్క బీసీ సామాజిక వర్గానికి కార్పొరేషన్ ఇచ్చి తద్వారా బీసీలకు న్యాయం చేస్తాను అనే మాట పూర్తిగా నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే మాట తప్పని వంశం, మడమ తిప్పని వంశం మన రాజశేఖర రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారన్న ఒక సంపూర్ణ విశ్వాసం ఉంది. మరి ఈ పరిస్థితిలో మనం చూస్తున్నాం, గడిచిన 5 ఏళ్ల కాలంగా నేటి అధికార ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. వారు 2016 అనుకుంటా, ఇట్ వాజ్ ఇన్ 2016, ఎంత చక్కగా మాట మార్చారంటే ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదా నేను ఇస్తాను అని చెప్తే చక్కగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనే మాటను, ఆ ప్రత్యేక హోదా అనే అంశాన్ని వారు హైజాక్ చేసుకుని అతిపెద్ద జాతీయ పార్టీని కూడా వారి జేబులో పెట్టుకునే విధంగా, అక్కడ ఒక నాయకుడు ప్రత్యేక హోదా ఇస్తాను అంటే తెచ్చేవాడిని నేనే అనే విధంగా ఆయన మాట మారుస్తూ 4 ఏళ్ల క్రితం, 4 ఏళ్ల వరకు ఈనాడు విపరీతంగా తీవ్రంగా విమర్శిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని 4 ఏళ్లు అంటకాగి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారిని తీవ్రంగా విమర్శిస్తూ నాడు 2016లో ప్రత్యేక హోదా కన్నా, ప్రత్యేక తరగతి హోదా కన్నా
ప్రత్యేక ప్యాకేజే మిన్నా ప్రత్యేక ప్యాకేజ్తోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లాభం కలుగుతుంది అని చెప్తూ అర్ధరాత్రి ప్రెస్ పెట్టి మీ ముందరే ప్రత్యేక హోదా వలన అనేకమైన పనులు మనం చేసుకోవచ్చు, ఇదేమైనా ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు ఏమైనా అభివృద్ధి చెందాయా, ఇదేమైనా సంజీవన, అంతకంటే మిన్నగా కోడలు మగబిడ్డను కంటాను అంటే అత్త వద్దంటుందా అని వ్యాఖ్యలు చేసి ప్రత్యేక హోదా మీరు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలని ఒక పొలిట్ బ్యూరో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతూ నేడు ప్రత్యేక ప్యాకేజ్ వల్ల లాభం లేదు, ప్రత్యేక హోదా వల్లనే లాభం, నా వల్లనే ప్రత్యేక హోదా వస్తుంది, ఇదిగోండి నేను ఢిల్లీ వెళ్ళి ప్రత్యేక హోదా కొనేస్తాను మీకు తెచ్చి ఇచ్చిస్తాను అనే చందంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను మరి ఒకసారి మభ్యపెట్టడం వలన బాబు గారు నమ్మే మాటలు ప్రజలు లేరు, విశ్వసించరు. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న అభిమానం డబ్బిచ్చి ఎవరూ కొనలేరు. అధికార ప్రభుత్వం డబ్బిచ్చి ఓటర్లు లొంగబెట్టుకోవాలన్న వారి దురాలోచన దయచేసి వారు విరమించుకోవాలని, మరిన్ని విషయాలు రేపు 28న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను అఫీషియల్గా జాయిన్ అయిన రోజు మీతో పంచుకుంటానని సెలవు తీసుకుంటాను.